వెల్కమ్ టు భవిష్య కిచెన్. భవిష్య కిచెన్లో ఈరోజు వెజిటబుల్ చీజ్ దోశ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈసారి దోశ చేసినప్పుడు ఇలా ఒకసారి వెజిటబుల్ చీజ్ దోశను చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా తినే దోశ కాకుండా ఇది చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందుగా ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ కారం పొడి వేసి ఆనియన్ చట్నీని రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వెజిటబుల్స్ను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ టమోటో, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్ ఈ 4 తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై తవా పెట్టి నీళ్లు చిలకరించాలి. టిష్యూతో తుడిచేయాలి. కొంచెం ఆయిల్ కూడా వేసి గ్రీజ్ చేయాలి, ఎక్కువ వేయకూడదు. మనం దోసపిండిని తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. మరీ పల్చగా వేయకూడదు, కొంచెం మందంగా వేయాలి. పల్చగా వేసేస్తే మనం ఈ వెజిటబుల్స్, ఆనియన్ చట్నీ ఇవన్నీ వేసేలోపు అది మాడిపోతుంది. దీని మీద కొంచెం ఉల్లిపాయలు మీకు నచ్చినన్ని, అలాగే క్యాప్సికమ్, టమోటో, క్యాబేజ్, మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ చట్నీ, కొంచెం నెయ్యి కూడా వేసి ఫస్ట్ ఈ వెజిటబుల్, ఆనియన్ చట్నీ ఇవి బాగా కలిసేటట్లుగా కలపాలి. వీటన్నిటి మిక్చర్ ఈ దోశకు అప్లై చేయాలి. నేను కారంగా ఉండడానికి ఇక్కడ మరి కొంచెం ఆనియన్ చట్నీ వేసి స్ప్రెడ్ చేశాను. ఒకే చోట ఆనియన్ చట్నీ, వెజిటబుల్స్ ఉండకుండా మొత్తం అవి దోశకంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పైన నుంచి చీజ్ వేయాలి. నేను ఆల్రెడీ చీజ్ను తురిమి పెట్టుకున్నాను. ఇలా పైన చీజ్ను స్ప్రింకిల్ చేయాలి. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. చీజ్ కరిగేంత వరకు ఒక 2 నిమిషాల సేపు అలాగే వదిలేయాలి. దోశ వేసిన వెంటనే మీరు ఫ్లేమ్ను ఖచ్చితంగా సిమ్లో ఉంచాలి. ఇలా రెడీ అయిపోయిన దోశను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా చీజ్తో నిండి చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం భవిష్య కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.